ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చేసరికి వన్ ఆఫ్ ది సబ్జెక్టు మెజర్మెంట్స్ అండి. సో మెజర్మెంట్స్ అనగానే వీళ్ళు ఏకదాటిగా సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇవన్నీ చూసుకుంటా ఉంటారు. అంత అవసరం లేదండి. సో ఈ మెజర్మెంట్స్ మీద ఈసారి క్వశ్చన్స్ ఏమి ఇవ్వబోతున్నారు, ఏమి ఇచ్చేదానికి ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా చదవాలి అంటే ఏమేమి చదవాలి, మొత్తం చదవాల్సిన పని లేదా, టైం కన్జ్యూమ్ కాకుండా. సో మనం అనుకున్న దాన్ని ఇస్తారా లేకపోతే మనం అనుకోని దాన్ని ఇస్తారా, వీటి గురించి ఇప్పుడు ఏమేమి ఇస్తారో చెప్తానండి. మాక్సిమం అదే వచ్చేదానికి ఉంటుంది. రిపీట్ అవుతాయని మాత్రం క్వశ్చన్స్ అనుకోవద్దు. పాత క్వశ్చన్ పేపర్లో ఐ అష్యూర్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం అనేది ఉండదు. కాకపోతే ఇప్పుడు కొన్ని టాపిక్స్ వాటి మీద ఎలా ఉంటాయో క్వశ్చన్స్ చెప్తాను. సో దాని ప్రకారమే ఉండేదానికి ఉంటుంది. సో దాని గురించి చెప్పబోయే ముందు అన్ని సబ్జెక్టులకి వచ్చేస్తాయండి ఈ 10 రోజుల్లో, మీకు ఈ 12 రోజుల్లో. సో ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే మెజర్మెంట్స్ లో వచ్చేసరికి ఏంటంటే మీకు జనరల్ గా అడిగేది వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఆఫ్ అబ్జర్వ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పేసి ఇస్తారండి. అయితే వీటిల్లో మీరు కామన్ గా యూజ్ చేసేది ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. జనరల్ గా వచ్చేసరికి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. అందుట్లో ఎక్కువ శాతం మీకు 2 రకాలు ఉంటాయి కదా, ఒకటి అనలాగ్ ఇంకోటి డిజిటల్. సో అనలాగ్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో వాటి మీద ఇచ్చేదానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే వాట్ ఆర్ ద ఎర్రర్స్ విచ్ బిలాంగ్స్ టు ద మెజర్మెంట్స్ అని చెప్పేసి కొన్ని ఎర్రర్స్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్వశ్చన్ గ్రాస్ ఎర్రర్, బి క్వశ్చన్ సిస్టమాటిక్ ఎర్రర్, సి క్వశ్చన్ ర్యాండమ్ ఎర్రర్, 4వది వచ్చేసరికి ఆల్ ది అబౌవ్. సో క్వశ్చన్ ఆప్షన్ ఏంటి, ఆల్ ది అబౌవ్. సో అలా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే బ్రిడ్జెస్ అనమాట. బ్రిడ్జెస్ లో మీరు రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇందులో రెసిస్టెన్స్ లో ఫ్రీక్వెన్సీ ఉండదు, ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ మెజర్మెంట్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అయితే మీరేమనుకుంటారు, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రిపేర్ అయిపోయి బ్యాలెన్స్ ఈక్వేషన్ వేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ చూస్తే అది ఉండదు. ఇక్కడ ఏంటంటే ఈ పలానా బ్రిడ్జ్ యూజ్ చేసి ఏమి కనుక్కుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లో ఫ్రీక్వెన్సీకి ఏ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం, లో రెసిస్టెన్స్ కి ఏ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీడియం రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే మనము ఏం మెథడ్ యూజ్ చేస్తాం, వీట్ స్టోన్ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం. అదే లో రెసిస్టెన్స్ కనుక్కోవడానికి మనము ఏ బ్రిడ్జ్ యూజ్ చేస్తాము అంటే అక్కడ మాక్సిమం యూజ్ చేసేది ఉంటాయి, కానీ అందుట్లో కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం. సో అలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. హై రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్ కానీ మెగ్గర్ కానీ యూజ్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మెగ్గర్ ఎందుకు యూజ్ చేస్తారు, జనరల్ గా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి యూజ్ చేస్తారు. దాని మీద ఇస్తారనమాట. ఇక అవి డీసీ బ్రిడ్జెస్ కింద ఉంటాయి. ఏసీ బ్రిడ్జెస్ అంటే ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. అందుట్లో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఉంటుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత కెపాసిటీ మెజర్మెంట్, ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కోవడానికి యూజ్ చేసే బ్రిడ్జ్ ఏంటని చెప్పేసి ఏ క్వశ్చన్ మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్, బి క్వశ్చన్ మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్, సి క్వశ్చన్ ఆండర్సన్స్ బ్రిడ్జ్, డి క్వశ్చన్ ఆల్ ది అబౌవ్. సో ఆల్ ది అబౌవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ వీళ్ళు సెపరేట్ గా ఇవ్వాలి దాని మీద అనుకుంటే, సో ఫర్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఇన్ బిట్వీన్ 1 to 10 విచ్ బ్రిడ్జ్ ఈస్ యూజ్డ్ అని చెప్పేసి అడుగుతాడు. ఆ కేసులో మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్ యూజ్ చేస్తారని చెప్పేసి మనం పెట్టుకోవాలి ఆప్షన్. అయితే ఇక్కడ కన్వర్జెన్స్ మీద కూడా ఇచ్చేదానికి ఉంటుందండి. స్లో కన్వర్జెన్సా, హై కన్వర్జెన్సా, క్వాలిటీ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యింది కూడా ఇస్తాడు. ఇక అండర్సన్ బ్రిడ్జ్ కి వచ్చేసరికి సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కోవడానికే కాదండి, లో క్యూ కాయిల్స్ కూడా అది యూజ్ అవుతుంది. సో దాని కన్వర్జెన్స్ ఈజీగా ఉంటుంది ఉన్నట్లో. సో అది కూడా ఆప్షన్ ఇచ్చేదానికైతే ఉంటుందండి. ఇక ఈ కెపాసిటెన్స్ లో వచ్చేసరికి ఏంటంటే మాక్సిమం 2 ఉంటాయి. ఒకటి డిసార్టిస్ బ్రిడ్జ్, ఇంకోటి షేరింగ్ బ్రిడ్జ్. సో ఎక్కువ శాతం ఇచ్చేది ఏంటి, షేరింగ్ బ్రిడ్జ్. సో షేరింగ్ బ్రిడ్జ్ లో వచ్చేసరికి 2 రకాలు ఉంటాయి. ఒకటి లో వోల్టేజ్ షేరింగ్ బ్రిడ్జ్, ఇంకోటి హై వోల్టేజ్ షేరింగ్ బ్రిడ్జ్. సో దాంట్లో వచ్చేసరికి బ్యాలెన్స్ ఈక్వేషన్ ఈజీగా ఉంటది కాబట్టి అది కానీ, లేకపోతే డిస్టార్షన్ ఫ్యాక్టర్ కానీ అడిగేదానికైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా ఫ్రామ్ చేస్తారంటే ఈ మెజర్మెంట్ ఆఫ్ కెపాసిటెన్స్ అండ్ డిసిపేషన్ ఫ్యాక్టర్
విచ్ బ్రిడ్జ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ అని చెప్పేసి అడుగుతాడండి. అప్పుడు హై వోల్టేజ్ షేరింగ్ బ్రిడ్జ్ అని చెప్పేసి మీరు పెట్టాలి. అలాంటివి మీరు చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే గార్డరింగ్. వై డూ యూ యూజ్ గార్డరింగ్? సో జనరల్ గా వచ్చేసరికి గార్డరింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? లాస్ ను ప్రివెంట్ చేయాలి, డిసిపేషన్ ఫ్యాక్టర్ 0 అవటం వలన అని చెప్పేసి దాని గురించి గార్డరింగ్ యూజ్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ది లాస్ డ్యూ టు డిసిపేషన్ ఫ్యాక్టర్ 0 వి యూజ్ ది గార్డరింగ్. సో ఎర్త్ కెపాసిటెన్స్ ఫ్యాక్టర్ తగ్గియాలి అంటే సో వి యూజ్ వాగ్నర్స్ ఎర్త్ డివైస్. ఓకేనా? సో అది. ఇక మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోవాలి అంటే యూ విల్ బి యూజింగ్ వాట్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్? హెవీ సైడ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్. సో దాని గురించి అడుగుతాడండి. అందులో రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి అంటే సో R1 = R2. అలాగే ఇక వచ్చేసరికి మీకు హెవీ సైడ్ క్యాంపల్ ఈక్వల్ రేషియో బ్రిడ్జ్ కూడా ఉంటుందండి. ఇక అందుట్లో వచ్చేసరికి ఏంటంటే జనరల్ గా వాళ్ళు అడిగేది ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ మెజర్మెంట్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జనరల్ గా మీకు సో అన్నోన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోవాలి అంటే యూ విల్ బి గోయింగ్ ఫర్ ది హెవీ సైడ్ బ్రిడ్జ్. ఓకేనా? సో ఇక సెల్ఫ్ ఇండక్టెన్స్ తెలిసి నోన్ కనుక్కోవాలి అంటే అది కూడా హెవీ సైడ్ బ్రిడ్జ్. సో అలాగే వచ్చేసరికి క్యాంబల్స్ హెవీ సైడ్ బ్రిడ్జ్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ది అన్నోన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ నోన్ బై యూజింగ్ ది నోన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ యూ విల్ బి యూజింగ్ దట్ వన్. క్యారీ ఫాస్టర్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తారు అన్నోన్ కెపాసిటెన్స్ కనుక్కోవాల్సినప్పుడు క్యారీ ఫాస్టర్ బ్రిడ్జ్. ఓకేనా? సో ఇలా ఉంటాయండి క్వశ్చన్స్ అన్ని కూడా. అయితే ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఈ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో హౌ డూ యూ మెజర్ హార్మోనిక్ డిస్టార్షన్, సారీ విచ్ బ్రిడ్జ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ హార్మోనిక్ డిస్టార్షన్ ఎనాలైజర్ అని చెప్పేసి అడుగుతాడండి. అక్కడ వీన్స్ బ్రిడ్జ్ అండి. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ వీన్స్ బ్రిడ్జ్ వచ్చేసరికి దీని మీద ఇంతకుముందు ఇచ్చారు కానీ ఇది వస్తుందని నమ్మకం లేదు. అయితే దీనికి అడిషనల్ గా ఉన్న క్వశ్చన్ ఏంటి? విచ్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఇట్ ఈస్ యూజ్డ్ అని చెప్పేసి వీన్స్ బ్రిడ్జ్ లో అడుగుతాడు. అప్పుడు నాచ్ ఫిల్టర్ యూజ్ చేస్తారండి. సో నాచ్ ఫిల్టర్ అనేది ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ దగ్గర యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఇలా ఇంకా ఆడియో ఫ్రీక్వెన్సీకి ఏంటి, లేకపోతే హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్స్ కి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. సో అది ఇంతవరకు. ఇక షీల్డింగ్ అంటే ఏంటని చెప్పేసి జనరల్ గా ఏంటంటే స్ట్రే కెపాసిటెన్స్ ఇన్ రెసిస్టర్స్ ఈజ్ అకంప్లిష్డ్ బై షీల్డింగ్. అందుకని చెప్పి షీల్డింగ్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎనలాగ్ వోల్టిమీటర్స్, ఎమిటర్స్, ఓమీటర్స్ టైప్ లో ఉంటాయి కదా. పిఎంఎంసి అని, మూవింగ్ ఐరన్ టైప్ అని, డైనమోమీటర్ టైప్ అని, ఇండక్షన్ టైప్ అని. పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ టైప్, ఎంఐ అంటే మూవింగ్ ఐరన్ టైప్, డైనమోమీటర్ టైప్, ఇండక్షన్. అయితే ఇప్పుడు వీటిలో ఏది డీసీ మెజర్మెంట్ కి యూజ్ చేస్తారు, ఏది ఏసీ మెజర్మెంట్ కి యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతాడు. సో పిఎంఎంసి ఏమో డీసీ మెజర్మెంట్, ఇండక్షన్ టైప్ ఏమో ఏసీ మెజర్మెంట్, మూవింగ్ ఐరన్, ఎలక్ట్రోడైనమోమీటర్ బోత్ డీసీ అండ్ ఏసీ మెజర్మెంట్స్ కి యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఇక పిఎంఎంసి లో వచ్చేసరికి మెయిన్ గా 3 టార్క్స్ గురించి అడుగుతాడు. ఒకటి డిఫ్లెక్టింగ్ టార్క్, రెండోది డాంపింగ్ టార్క్, మూడోది కంట్రోల్ టార్క్ అన్నమాట. సో వాటి బ్యాలెన్స్ ఈక్వేషన్ ఏంటి? సో ప్రతిదానికి కూడా బ్యాలెన్స్ ఈక్వేషన్ ఏంటి? టార్క్ ఫార్మ్ లో స్టడీ డిఫ్లెక్షన్ లో కంట్రోల్ టార్క్ షుడ్ బి ఈక్వల్ టు ది డిఫ్లెక్టింగ్ టార్క్. సో ఓకేనా? సో అందుట్లో వచ్చేసరికి లీనియర్ స్కేల్ వస్తుంది, ఎందుకంటే థీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో అది అన్నమాట. ఆ తర్వాత అమిటర్ షంట్స్ మీద కూడా క్వశ్చన్ ఉంటుంది, దాని మీద ప్రాబ్లం ఉంటుందండి. RSH = RM/M-1 ఆ ఫార్ములా ఉంది చూసారా? సో M = I/IM, అంటే IM అంటే మీటర్ కరెంట్ అండి, RM అంటే మీటర్ రెసిస్టెన్స్ అండి. ఓకేనా? M అనేది I/IM. సో వాటి మీద కూడా ఇచ్చేదానికి ఉంటుంది. ఇక ఆ తర్వాత స్వాంపింగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి. సో టు ఎలిమినేట్ టెంపరేచర్ error we will be using the స్వాంపింగ్ రెసిస్టెన్స్. ఈ స్వాంపింగ్ రెసిస్టెన్స్ అనేది ఏ మెటీరియల్ తో ఉంటుంది అంటే మ్యాంగనీన్ తో ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాని మీద ఇస్తాడు. ఒక వోల్టేజ్ మల్టిప్లయర్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది ఫార్ములా. సో కరెంట్ దానికి ఆపోజిట్. RS = M-1 × RM. M అంటే V/VM. VM అనేది మీటర్ వోల్టేజ్, RM అనేది మీటర్ రెసిస్టెన్స్. ఓకేనా? సో దాని మీద ప్రాబ్లం ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ లో
మళ్ళీ ఇక్కడ కూడా మీకు డిఫ్లెక్షన్ గురించి అడుగుతాడు. అక్కడేమో థీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IPMMC లో, ఇక్కడ మాత్రం థీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది RMS కరెంట్. సో స్క్వేర్ క్యారెక్టరిస్టిక్స్, ఓకేనా. సో అలా అన్నమాట, వాటి మీద అడుగుతాడు, క్యారెక్టరిస్టిక్స్ మీద కూడా అడుగుతాడండి. ఇక ఆ తర్వాత ఎలక్ట్రోడైనమిక్ డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ లో వచ్చేసరికి వాటిని ఏమంటారు, ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రుమెంట్స్. అవి ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రుమెంట్స్. సో దాని మీద అడిగేదానికి ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ లో వచ్చేసరికి ఏంటంటే టార్క్ ఈక్వేషన్ అడుగుతాడు. డిఫ్లెక్టింగ్ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థీటా phi I cos ఆల్ఫా, ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇక పొటెన్షియోమీటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ DC AC రెండు ఉంటాయండి. సో ఇక్కడ ఏంటంటే దే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతున్నాయంటే అన్నోన్ వోల్టేజ్ ను కంపేర్ విత్ నోన్ వోల్టేజ్. సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ స్టాండర్డైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెంటీమీటర్స్ నుంచి వోల్ట్స్ లో కన్వర్ట్ చేయడం ఇదంతా కూడా ఉంటుంది అనమాట. మాక్సిమం యూజ్ చేసేది క్రాంప్టన్ పొటెన్షియోమీటర్ అనమాట. సో దాని మీద ప్రాబ్లం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్యాంటామ్ లోడింగ్. సో ఫ్యాంటామ్ లోడింగ్ అనేది ఏంటి, కరెంట్ రేటింగ్ ఏదైతే ఉంటుందో మీటర్ది టెస్టింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఆ కరెంట్ రేటింగ్ అనేది హైలో ఉంటే మనం ఈ టెస్ట్ అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం అనమాట. ఈ లోడింగ్ అరేంజ్మెంట్స్ ని యూజ్ చేసి వేస్ట్ ఆఫ్ పవర్ ని అవుతుందా లేదా అని చెప్పేసి. సో దాని గురించి మనం అప్లై చేసే PCTS లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్యాంటమ్ అంటాం అనమాట. సో ఫ్యాంటమ్ లోడింగ్ ఈజ్ PCTS లోడింగ్. సో అది DC లో. పొటెన్షియోమీటర్ లో, AC పొటెన్షియోమీటర్ లో వచ్చేసరికి ఏంటంటే సో అడిగే క్వశ్చన్ ఒకటే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అన్నోన్ EMF ఈజ్ ఈక్వల్ టు. సో అది ఏమవుతుంది, పొటెన్షియల్ వోల్టేజ్ డ్రాప్ టు obtain బ్యాలెన్స్, ఓకేనా. సో అదనమాట, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫేజు రెండు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే AC పొటెన్షియోమీటర్స్ లో సప్లై అనేది సేమ్ సోర్స్ నుంచి వస్తుందా డిఫరెంట్ సోర్స్ నుంచి వస్తుందా అంటే సేమ్ సోర్స్ నుంచి వస్తుందా అని చెప్పేసి చెప్పాలి, ఓకేనా. సో ఇక వైబ్రేషన్ గ్యాల్వనోమీటర్ ఏది యూజ్ చేస్తారంటే ట్యూన్ టైప్ యూజ్ చేస్తారండి. సో ఇక వోల్టేజ్ అండ్ కరెంటు వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, CTPT కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, వాటిని యూజ్ చేసి మనం ఇచ్చేస్తాం. అక్కడ యూజ్ చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సో సిటీకి అయితే ఎలా ఉంటాయి ఈక్వేషన్స్, పీటీకి అయితే ఎలా ఉంటాయి ఈక్వేషన్స్. సిటీలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వై కరెంట్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ షుడ్ నాట్ బి షార్టెడ్ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే సెకండరీ అండర్ షార్ట్ సర్క్యూట్ కండిషన్స్ అని చెప్పేసి అడుగుతారండి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కి. సో సెకండరీ టర్మినల్ ఎప్పుడు కూడా ఎర్త్ చేసి ఉంటుంది అన్నమాట దానికి. సో అది కూడా అడిగేదానికి ఉంటుంది. ఇక ఎర్రర్స్ పరంగా చూస్తే మనకు రేషియో ఎర్రర్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు, ఫేజ్ యాంగిల్ ఎర్రర్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు అనమాట. అయితే ఎప్పుడు కూడా సిటీ సెకండరీ అనేది ఓపెన్ చేయకూడదు. ఎప్పుడు ప్రైమరీ కనుక ఎనర్జైజ్ ప్రైమరీ సైడ్ సప్లై కనుక ఇచ్చినప్పుడు సెకండరీ సిటీ సైడ్ ఓపెన్ చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏమవుతుంది, ఆపరేట్ చేసేవాడికి డేంజరే, ఎక్విప్మెంట్ కూడా డేంజరే. ఇందాక షార్ట్ సర్క్యూట్ చేయకూడదు అన్నాను కదా, షార్ట్ సర్క్యూట్ కండిషన్స్ కరెక్ట్, ఓకేనా. సారీ, స్మాల్ మిస్టేక్ ఇది, ఓకేనా. సో ఇదండి. అయితే సిటీకి పీటీకి డిఫరెన్స్ ఏంటంటే సిటీ వచ్చేసరికి సిరీస్ లో, పీటీ వచ్చేసరికి ప్యారలల్ లో ఆపరేట్ అవుతుంది అనమాట. సిటీ సెకండరీ షార్ట్ చేస్తాం, పీటీ సెకండరీ ఓపెన్ చేస్తాం, ఓకేనా. సో ఇదనమాట దాని మీద. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు డిజిటల్ మీటర్స్ వస్తుంది. సో డిజిటల్ మీటర్ కన్నా ముందు కూడా మీకు ఎలక్ట్రోడైనమోమీటర్ వాట్ మీటర్ ఉంది కదా, దాంట్లో రెండు రకాల కాయిల్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ కాయిల్, ఇంకోటి మూవింగ్ కాయిల్. మూవింగ్ కాయిల్లో కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, అది గుర్తుంచుకోండి. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఎలక్ట్రోడైనమోమీటర్ వాట్ మీటర్ అంటే పవర్ మెజర్మెంట్ కోసం యూజ్ చేస్తారు DC సర్క్యూట్స్ లో అని చెప్పేసి ఆప్షన్ పెట్టుకోవాలి. ఇక అందుట్లో LPF ఫిల్టర్, ఏసీలో వచ్చేసరికి LPF వాట్ మీటర్, సో థర్మోకపుల్ వాట్ మీటర్, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. మెజర్మెంట్ ఆఫ్ ఎనర్జీలో వచ్చేసరికి మీకు ఎక్కువ శాతం వీళ్ళు అడిగేది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ వాట్ మీటర్ మీద అడుగుతాడండి. ఇక తర్వాత క్రీపింగ్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. సో ఇక్కడ క్రీపింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఫ్లో అనేది మీటర్లోకి లేదనుకోండి, ఈ రొటేషన్ అనేది ఏదంటుందో డిస్క్ రొటేషన్ అనేది మీటర్ లో స్లోగా కంటిన్యూస్ గా రొటేట్ అవుతుంటుంది అనమాట. సో దాన్నే క్రీపింగ్ అంటాం అనమాట, ఓకేనా. స్లో అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే డిజిటల్ వోల్టిమీటర్స్. సో డిజిటల్ వోల్టిమీటర్స్ లో వచ్చేసరికి ఎక్కువ శాతం అడిగేది దేని మీద అడుగుతాడు,
మీకు A to D కన్వర్షన్ మీద అడుగుతాడండి. సో ఇక A to D కన్వర్షన్ మీద అడిగేదానికి ఉంటుంది. ఇక తర్వాత సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మీద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ టు LSB, అది గుర్తుంచుకోండి. ఇంకా అల్గారిథం ఏమి యూజ్ చేస్తారు సక్సెసివ్ అప్రాక్సిమేషన్ మెథడ్ లో అంటే బైనరీ సెర్చ్ అల్గారిథం యూజ్ చేస్తారు. ఓకేనా? సో అదొకటి. ఇక డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ లో వచ్చేసరికి మీకు ఒక పల్సు ఒక సైకిల్ ఆఫ్ సిగ్నల్ కి మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ యూజ్ చేసే కౌంటర్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కౌంటర్. ఓకేనా? డైరెక్ట్ ఇండికేషన్ టైపే అది, ఎందుకంటే డిజిటల్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి. ఇక స్మిత్ ట్రిగ్గర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే స్మిత్ ట్రిగ్గర్ వచ్చేసరికి ఒక సిగ్నల్ ని స్క్వేర్ వేవ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో అందుకని యూజ్ చేస్తారండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా ఇందుట్లో మిగిలిపోయింది టైమ్ అండ్ టైమ్ ఆర్ పీరియడ్ మెజర్మెంట్. సో ఈ టైమ్ ఆర్ పీరియడ్ మెజర్మెంట్ ఏమైనా డిపెండ్ అవుతుంది, T=1/f. సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఇక క్యూ మీటర్స్, క్యూ మీటర్ అంటే క్వాలిటీ ఫ్యాక్టర్. సో జనరల్ గా ఎందుకు యూజ్ చేస్తారు, టెస్టింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. సో ఫర్ దట్ వన్ యూజ్ ది క్యూ మీటర్ అనమాట. దాని మీద ప్రాబ్లం ఇస్తాడండి. సో ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, సో అదన్నీ కూడా. ఇక ఆ తర్వాత మిగిలింది ఏంటి, ఆసిలోస్కోప్స్. సో ఆసిలోస్కోప్ లో ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ కరెంట్, స్ట్రెయిన్, యాక్సలరేషన్, ప్రెషర్ అండ్ అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ టు వోల్టేజ్. సో అదే. సో ఇంతకు మించి అయితే మీకు నాకు తెలిసి అయితే ఎక్కువ ఇస్తాడని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. డిజిటల్ ఫేస్ మీటర్ ఇవన్నీ కూడా ఇచ్చేది అనుకున్నాను, ఎందుకంటే అక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తారు కాబట్టి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇదండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, బ్రిడ్జెస్ ఏ మెషర్మెంట్స్ యూజ్ చేస్తారు, సో వాట్ టైప్స్ ఏంటి. ఓకేనా? బ్యాలెన్స్ ఈక్వేషన్ అవన్నీ నాకు తెలిసి అయితే మాక్సిమం ఇవ్వడు. ఇక క్యూ మీటర్స్, ఇక తర్వాత వచ్చేసరికి సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ మెజర్మెంట్స్, ఏది ఇస్తాడు ఏది ఇవ్వడు, నోను అన్నోన్. సో అది. ఓకేనా? సో ఫ్యాంటమ్ లోడింగ్, మెగ్గరు, ఇవన్నిటి మీద ఉండేదానికి ఉంటుంది ఓవరాల్ గా. ఇదండి. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ.